వెరైటీ డైరెక్టర్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మల ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ సమంతకు సోకినట్టుంది. కాగా గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా తనకు 3 పూట్ల శృంగారం ఉండాల్సిందేనని చెప్పిన సంగతి తెలిసింది. అదేవిధంగా తనకు ప్రతిరోజు శృంగారం ఉండాల్సిందేనని సమంత చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ షాక్ అయ్యారు. జస్ట్ ఫర్ విమెన్ మ్యాగజైన్కు ఫోటోషూట్ చేసిన సందర్భంగా చేసిన చిట్ చాట్లో సమంత వర్మలా మాట్లాడింది. ప్రతిరోజు శృంగారం ఉండాలని తెలిపింది. ఆకలి ఎలాగో శృంగారం కూడా అలాగేనని చెప్పింది. ప్రతి ఒక్కరికి ఇది సర్వసాధారణమేనని చెప్పింది. ఈ వ్యాఖ్యలు విని సినిమాల్లో సమంతకు నిజ జీవితంలో సమంతకు అస్సలు పోలిక లేవనిపించేలా ఉన్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే సమంత సమయాన్ని వృధా చెయ్యనంటుంది. ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదట. టైం దొరికితే సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు షాపింగ్ చేస్తానని చెప్పింది. అలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా వచ్చే అమౌంట్లో మాత్రం తాను పైసా కూడా తీసుకోనని చెప్తుంది. ఆ డబ్బంతా ప్రత్యూష ఫౌండేషన్కి అందజేస్తానని చెప్తుంది. అలాగే తన పారితోషికంలో కొంత భాగాన్ని ఆ ఫౌండేషన్ కేటాయిస్తానని కూడా వెల్లడించింది. పెళ్ళైన తర్వాత తప్పకుండా సినిమాల్లో కనిపిస్తానని స్పష్టం చేసింది. ఇదే ప్రశ్నకు విలేకరులు మళ్ళీ అడగడంతో కొంత అసహనానికి గురైంది. ఇదే ప్రశ్నను ఏ వైద్యుడినో, ఇంజనీర్నో, ఉపాధ్యాయులను చేస్తారా? వారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే వృత్తిలో ఉంటారు కదా. అదేవిధంగా తాను కూడా పెళ్ళైన తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లోనే కూర్చోమని మొగ్గిపోమంటారా అని ఘాటుగా ప్రశ్నించింది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.